ఇప్పుడు పూడి శ్రీహరి ఎలాంటి దుష్ప్రచారం చేశాడో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని ఆయన స్థాయిలో ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన పత్రిక టీవీ ఛానల్స్లో చేసినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనసుతో వదిలేశాడు కాబట్టి ఇప్పుడు కూడా ఎందుకు వదలరు అనేది ఆయన డిమాండ్ కావచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా ఆయన చీఫ్ మినిస్టర్గానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక న్యాయం, పూడి శ్రీహరి కుటుంబానికి ఒక న్యాయం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే పోలీసుల్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేస్తుందని ఆయన చెబుతున్నాడు. ఇట్లా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళు కూడా వదిలేసేస్తే పోలీసు వ్యవస్థ ఇంకెందుకండి? మొన్న హైకోర్టు ఏం చెప్పింది పోలీసులకి? ఆ రోజు మా మీద జడ్జీల మీద పెట్టినప్పుడే కనుక మీరు మేల్కొని ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంది కదా. అట్లాగే ఇవాళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆయన డీజీపీ స్థాయి వ్యక్తుల్ని, అమ్మాయి జత్వాని, కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేయించడానికి మేము పోలీస్ వ్యవస్థను పూర్తిగా పై స్థాయి నుంచి కింద స్థాయి రాగా ఉపయోగించుకున్నారు కదా అనే, ఆఖరికి వాళ్ళ సొంత ఎంపీని కూడా కస్టోడియల్ టార్చర్ పెట్టడానికి కూడా ఉపయోగించుకున్నారు. వాళ్ళు దేనికి ఉపయోగించుకోలేదు. అలాంటి వ్యక్తులు ఇవాళ సోషల్గా మీడియాలో అరాచకం సృష్టిస్తున్న వ్యక్తుల్ని కుప్పం పోలీసులు వచ్చి ఇతను ఏం చేస్తాడంటే అతను వేసిన ఇవన్నీ చూపించుకుని కీర్తి పొందాలని రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కలిసి చూపించుకోవడానికి ఇతను వచ్చాడు తాడేపల్లి. వాళ్ళు ఇతన్ని ఎత్తుక్కుంటా వచ్చారు, ఇతని ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసుకుంటా ఎక్కడున్నాడని. లేకపోతే కుప్పం పోలీసులు వచ్చి తాడేపల్లిలో అరెస్ట్ చేయాల్సిన ఏందండి? అతను అక్కడే చేసేయచ్చు. అతను తప్పించుకుని తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు. తాడేపల్లిలో వీళ్ళకి గనక చెప్పుకుంటే భుజకీర్తులు పెడతారని వాళ్ళని కలవనివ్వకుండానే అరెస్ట్ చేశారు. అతను ప్యాలెస్లోకి వెళ్తా ఉన్న టైంలోనే వీళ్ళు పట్టుకున్నారు.